తనను చంపేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు. అందులో భాగంగానే తనకున్న ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. తనకు ఎవరితో శత్రుత్వం లేదని, వైఎస్ కుటుంబంతో ఉన్న రాజకీయ శత్రుత్వమే తన ప్రాణానికి హాని కలిగించే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణహాని జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యత వహించారని అన్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని సవాల్ విసిరారు. అభ్యర్థులను మార్చడం కాదు, ముందు జగన్ తనని తాను మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం ఏంటంటే, మొన్న మాట్లాడిన దానికో తర్వాత నిన్న సింహాద్రిపురము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు, ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో గానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు నాకు దాదాపు 15 years నుంచి నాకు సెక్యూరిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది, అన్ని గవర్నమెంట్ లో కూడా నాకు థ్రెట్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉన్నది. ఆ సెక్యూరిటీని కూడా ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఎన్నిక పిలిపించడం జరిగింది. నేను ఒకటి సూటిగా అడుగుతానా, నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3,000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం. నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3,000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు. నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము, తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది, మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది? అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే, మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నాకు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే ఆయన చెప్పమనండి. బీటెక్ రవి మా పులివెందులో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని